నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 102వది 4 యుగాలుగా కొలువైన దివ్యక్షేత్రం వ్రజభూమి అనే పేరు గల తిరువడమధురై మదన ఆధార భూమిగా పిలుస్తారు. మూలమూర్తి బాలకృష్ణన్ గోవర్ధనేశన్, తాయారు సత్యభామ నాచియార్, విమానం గోవర్ధన విమానం, పుష్కరిణి ఇంద్రతీర్థం, గోవర్ధన తీర్థం యమునా తీర్థం. ఇంద్రుడు, దేవతలు, దేవకీ వసుదేవులు, బ్రహ్మదేవులకు ప్రత్యక్షం. మధు అనే రాక్షసుని సంహరించిన స్థలం కనుక ఈ ప్రదేశానికి మధుర అని పేరు వచ్చింది. తమిళంలో మధుర అనగా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన అని అర్థం. కృష్ణుడు ఈ ప్రదేశంలో ఇలాంటి జీవితాన్ని గడిపారు కనుక ఈ పేరు వచ్చిందని చెప్తారు. కంసునిచే ఖైదు చేయబడిన దేవకీ వసుదేవులకు చిన్ని కృష్ణుడు జన్మించిన చెరసాల జన్మభూమిగా పిలిచే ఈ క్షేత్రం మధురకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ, ఆగ్రా వెళ్లే దారిలో వస్తుంది. కృష్ణుడు జన్మించిన ఈ ప్రదేశంలోనే కోవెల దర్శనమిస్తుంది. విష్ణు దశావతారాలలో కృష్ణుడికి సంబంధించిన తిరువడమధుర, తిరుఆయర్పడి, తిరుద్వారక ఈ 3 దివ్యదేశాలు కృష్ణయ్యతో ముడిపడి ఉన్నాయి. బృందావనం, గోవర్ధనం వడమధురైలోనే కలిసి ఉన్నాయి. 7 ముక్తి స్థలాలైన అవంతి, అయోధ్య, ద్వారక, మాయా, కంచి, కాశీ మధురలో ఒకటి. మధురలో స్వామి తన దేవేరి సత్యభామతో కలిసి నిల్చునియున్న భంగిమలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు. పూర్వం రామచంద్రమూర్తి దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో భార్గవ మహర్షి, శ్రవణ మహర్షి మొదలగు వారు లవణుడు అనే రాక్షసుణ్ణి తమను బాధ పెడుతున్నందువల్ల పెరుమాళ్ గురించి తపస్సు చేసుకోలేకపోతున్నామని మొరపెట్టుకుంటారు. రాక్షసుడి బారి నుంచి తమను కాపాడమని చెప్తారు. దీనికి రామచంద్రమూర్తి పరిష్కార మార్గంగా ఆయన ధనుస్సును తన సోదరుడైన శత్రుఘ్నునికి ఇచ్చి లవణాసురుని చంపమని చెప్తారు. ఈ ధనస్సుతోనే మధుకైటపులను కూడా సంహరించింది. ఆ ధనస్సును రాముని నుంచి తీసుకుని శత్రుఘ్నుడు లవణాసురునితో కష్టపడి యుద్ధం చేసి ఆ ధనస్సుతోనే లవణాసురుని సంహరించారు. దాంతో మధునగరం శత్రుఘ్నునిచే లవణాసురుని నుంచి రక్షించబడింది. దాంతో ఋషులు, మునులు సంతోషించి శత్రుఘ్నుని వరం కోరుకోమన్నారు. దానికి శత్రుఘ్నుడు మధునగరం విస్తరించి సామ్రాజ్యంగా ఏర్పడి అందమైన కోవెలలతో విష్ణు భక్తులతో నిండి ఉండాలని కోరుకుంటారు. దాంతో యమునా తీరంలో శత్రుఘ్నుని అభ్యర్థన మేరకు ఈ మధురా నగరం కోవెలలో భక్తులతో నిండి శత్రుఘ్నుడు 12 సంవత్సరాలు పరిపాలించి అలా తరాలు మారుతూ చివరకు యాదవులచే పరిపాలించబడిందనమాట. వసుదేవుడు మొదలైన వారిచే. ముక్తినిచ్చే క్షేత్రాలలో మొదటిది రామ జన్మభూమి అయోధ్య. ఇది కృష్ణుడి జన్మభూమి మధుర. రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి నాడు దేవకీ వసుదేవులకు అవతరించిన కృష్ణయ్య పుట్టిన పుణ్యక్షేత్రం. కృతయుగంలో వాల్మీకి రామాయణంలో వామన సిద్ధాశ్రమంగా ఉండేది అని రాశారు. త్రేతాయుగంలో మధు అనే రాక్షసుని కొడుకు లవణాసురుని సంహరించి మధురను రాజధానిగా చేసుకుని శత్రుఘ్నుడు 12 సంవత్సరాలు పరిపాలించారు. ద్వాపర యుగంలో కృష్ణావతారం మధుర అనే పేరు తలిస్తేనే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. 160 మైళ్ల పరిక్రమ గల వ్రజభూమి ఉంది. 84 కోసుల దూరం అనేవారనమాట. యమునా నదిలో స్నానమాచరించిన వారిని అతి ధైర్యవంతుడిగా పేర్కొంటారు. ఇందులో స్నానం చేస్తే పాపం అంటదు. యముడి సహోదరి అయిన ఈ యమున సూర్య భగవానుని పుత్రిక అన్నమాట. కాళింది అని కూడా పిలుస్తారు. కాలదోషాలు తొలగించే తల్లి మరియు కృష్ణ రాసలీలలు గావించిన పుణ్యతీర్థం. వసుదేవుని కృష్ణుడికి తీసుకెళ్తున్నప్పుడు దారి ఇచ్చిన దీనికి సంయమన తీర్థం, నాగతీర్థం అని కూడా పేర్లున్నాయి. అది కూడా యమునా నది మరియు రామ్ ఘాట్. బలరాముడు యముడిని ఈడ్చిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. పృథు మహారాజు భూమిలో సంపదనంతా తీసుకున్న అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు.
అక్రూర ఘాట్, కేశవ్జీ మందిర్ దర్శించుకోవాలి. దేవకి వసుదేవులు సేవించిన కేశవ్జీ మందిర్ అన్నమాట. కృష్ణుని జననం ముందు నుంచి కేశవ్జీ మందిర్ ఉంది. పౌత్రగుండం అని కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకోవాలి. ఇందులో ఖైదీలు బట్టలు ఉతుక్కునేవారని చెప్తారు, ఇది కూడా తప్పక దర్శించుకోండి. రంగభూమి కృష్ణుడు మల్లయుద్ధం నుంచి కంసుని సంహరించి తిరిగి వచ్చిన ప్రదేశం. వరాహ సన్నిధి, ద్వారకాధీశ సన్నిధి, విశ్రామ్ ఘాట్, అలా బోలెడన్ని వరాహ పెరుమాళ్ హిరణ్యాక్షుని వధించి వచ్చిన ప్రదేశం. ధ్రువతల, తాళవనం, కుముదవనం, ఈ 3 ఉన్న భూమి లాంటివి. ఇలాంటి వనాలు మొత్తం 120 వనాలున్నాయన్నమాట. గోకులం బృందావనం వెళ్తే 7 రోజులు ఉండాలని చెప్తారు. యమునా స్నానం చేసి అన్నీ చూడాలంటే 7 రోజులు పడుతుందని చెప్తారు. అవి ఒకరోజు మథుర, ఒకరోజు గోకులం, మరో రోజు నందగ్రామం, ఒకరోజు కామ్యవనం, మరో రోజు బర్సానా, ఇంకో రోజు గోవర్ధనం, చివరికి బృందావనం. 7 రోజులు 7 ప్రదేశాలు. మీరు పొద్దున వెళ్తే అవన్నీ చూసేసరికి రాత్రి వరకు అవుతుందన్నమాట. ఆళ్వారుల మంగళాశాసనాలచే స్తుతించబడిన ఈ ప్రదేశం ఇప్పుడు లేదు. మహమ్మదీయుల దండయాత్రల్లో అంతా నశించగా అక్కడ ఒక మసీదు కట్టారు. ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర ఇదొక మసీదు ఉంటుందండి. అన్ని పడగొట్టి నాశనం చేసి అక్కడ ఒక మసీదు కట్టారనమాట. దేవకీ వసుదేవులను బంధించిన జైలు మాత్రం కనుగొని అది కృష్ణ జననం యొక్క పవిత్రమైన స్థలంగా భావించి అక్కడ కోవెల కట్టారు. కంసుని మరియు ఏనుగుని సంహరించిన ప్రదేశాలను, విశ్రాంతి అనే ప్రదేశాలను ఇప్పుడు భక్తులు దర్శించుకుంటారు. శ్రీకృష్ణుని జ్ఞాపకార్థం 2 కోవెలలను నిర్మించారు. అవి ద్వారకానాథ్జీ, మథురానాథ్జీ మందిరాలుగా పిలువబడుతున్నాయి. ద్వారకానాథ్లో తిరుపతిలా స్వామి ఒక్కరే దర్శనమిస్తారు. మధురలో కృష్ణుని బాల్యమంతా అల్లరి ఆటపాటలతో గడిపిన మధుర క్షణాలే జ్ఞాపకం చేస్తాయి. గోవర్ధనగిరి 8 కిలోమీటర్ల దూరంలో మధుర నుంచి ఉంటుంది. గోపాలులతో కృష్ణుడు ఆడిపాడిన క్షణాలను మనకి జ్ఞాపకం చేస్తాయి. లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా నిర్మించారు. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని కాపాడిన కృష్ణుని గుర్తు చేస్తూ గోవర్ధనగిరి పర్వతం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. గోవర్ధనగిరి నుండి 18 కిలోమీటర్ల దూరంలో యశోదానంద గోపులు నివసించిన నందగ్రామ్ కూడా దర్శించుకోవచ్చు. ఆ కొండపై బాలకృష్ణుని ఆలయం నిర్మించారు. ఇక్కడ నుండి 6 మైళ్ళ దూరంలో మధురా బృందావనం. కృష్ణయ్య అల్లరితో, లీలలతో, ఆటపాటలతో ఆడిన బాల్యాన్ని, గోపాలులతో గడిపిన ప్రదేశాన్ని చూడొచ్చు. యమునా నదీ తీరంలో రంగాజీ మందిర్, శ్రీరంగనాథుడు, ఆండాళ్ తల్లికి, శ్రీనివాసునికి, రాముడికి విడిగా సన్నిధులున్నాయి. అద్భుతమైన జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పెరియాళ్వార్లు 4 పాశురాలు, ఆండాళ్ తల్లి 6 పాశురాలు, కులశేఖర ఆళ్వారులు, తొండరపూడి ఆళ్వార్లు 1 పాశురం, తిరుమంగయాళ్వార్లు 4 పాశురాలు, నమ్మాళ్వార్లు 10 పాశురాలతో స్వామిని స్తుతించారు. కేవలం గోవర్ధనగిరి మీద ఆండాళ్ తల్లి 10 పాశురాలు రాశారు. పెరుమాళ్ మీద పెరియాళ్వార్లు 16 పాశురాలతో స్తుతించారు. కృష్ణయ్య స్వయంగా మరుజన్మ వద్దని చెప్పిన దివ్యక్షేత్రం అన్నమాట. గోదాదేవి ధనుర్మాసంలో వచ్చే 5వ పాశురాన్ని వడమధురై గురించి ప్రస్తావించి రాశారనమాట. ఇవన్నీ తెలుసుకుని వెళ్తే అత్యద్భుతమైన ఈ కృష్ణయ్య సంచరించిన బుజ్జి కృష్ణుడు నడయాడిన ఈ దివ్యక్షేత్రాన్ని, కృష్ణ జన్మభూమిని, 108 వైష్ణవ దివ్య దేశికాలలో 102వది తిరువడమధురై దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.